హాయ్ వ్యూవర్స్! నాలోని మాటలకు మీకు స్వాగతం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఈ మాట మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సార్లు వినే ఉంటాం. కొంతమందైతే ఇది ఎక్స్‌పీరియన్స్ కూడా చేసి ఉండొచ్చు. నేను కూడా చాలా సార్లు సినిమాల్లో కానీ, లేదా కొన్ని కథల పుస్తకాల్లో కానీ, నా చుట్టూ ఉండే కొంతమంది మాటల్లో కూడా చాలా సార్లు విన్నాను. ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి. నేనిక్కడ మాట్లాడాలనుకుంటుంది ప్రేమ గురించయితే కాదు. ప్రేమ గురించయితే కాదు. ఎందుకంటే అది వేరే టాపికు. తొలి చూపుల్లోనే ప్రేమ పుట్టే విధానం గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకు అంటే సినిమాల్లో కానీ, కొన్ని కథల పుస్తకాల్లో గానీ, తొలి చూపుల్లోనే చూడగానే ప్రేమ పుట్టింది అంటే వాళ్ళేం చెప్తారు? ఆ హీరోయిన్ ఉండే రూపురేఖల గురించి వర్ణిస్తూ ఇలా ఉంది, అలా ఉంది, చాలా అందంగా ఉంది. అందుకే చూడగానే ప్రేమ పుట్టేసింది అని హీరో వాళ్ళ ఫ్రెండ్‌కి అలా చెప్తుంటారు కదా! నేను చెప్పేది మీకు నమ్మబుద్ధి కాకపోతే మీరు గూడా ఒకసారి సినిమాల్లో చూసుకోవచ్చు. మీరు ఏ సినిమాలో అయినా చూడొచ్చు. సరే. ఇప్పుడు సినిమాలు, కథలు పక్కన పెట్టేస్తే మన చుట్టూ కూడా కొన్ని సందర్భాలుంటాయి. అరే! చూడగానే ప్రేమలో పడిపోయానురా అని కొంతమంది చెప్తుంటారు. మనం ఎందుకు అని అడిగితే అందంగా ఉంది. లేదా అందంగా ఉన్నాడు. అంతే. సరే. ఇప్పుడు నేనేం జెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇక్కడ ప్రేమ కుట్టడం సారీ. ఇక్కడ ప్రేమ పుట్టడం గాదు. కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే కేవలం అందంగా ఉన్న వాళ్ళ మీదే పుడుతుందా? లేదంటే లావుగా, సన్నగా, నల్లగా వేరు వేరు రకాలుగా అంటే వాళ్ళ మీద గూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది పుడుతుందా చూడగానే అనేది నాకనిపిస్తుంది. నాకెందుకు ఇలా అనిపించింది అంటే చాలామంది చెప్పే మాటలు గాని, లేదంటే నేను చూసిన సినిమాల ప్రభావం, లేదంటే నేను విన్న కొన్ని కథల వలన కూడా నాకిలా అనిపించొచ్చేమో. అంతే. ఇది ఎందుకంటే చాలామంది నేనిష్టపడుతున్నాను, చూడగానే ప్రేమలో పడిపోయాను, ప్రేమలో పడిపోయాను అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఆకర్షితులవుతున్నారా? వాళ్ళు వాళ్ళందానికి ముగ్ధులవుతున్నారా అనేది మాత్రం వాళ్ళు గ్రహించలేరు. ఆకర్షితులవుతున్నారు అనేది. అందుకనేమో కొన్ని ప్రేమ కథలు తొందరగా మొదలై, తొందరగా ముగిసిపోతాయి. అంటే మళ్ళీ ముగిసిపోవడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇదే అని నేను చెప్పను. కానీ చాలామంది ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కూడా విడిపోతుంటారు. ఎందుకంటే అట్రాక్షన్ అనేది చాలా వరకైతే నిలబడదు. మరి ఆ రిలేషన్‌షిప్‌లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తది. సరే, ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి మీరేమనుకుంటున్నారు అనే దాని గురించైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతటితో నాలోని మాటలకు సమాప్తం. ఇంకొన్ని మాటలతో మళ్ళీ మీ ముందుకొస్తాను.